ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదికవి వాల్మీకి. ఆదికవి వాల్మీకి. వాల్మీకి అసలు పేరు ఋక్షకుడు. భృగు వంశోద్భవుడు. రాజస తామస ప్రవృత్తి కలవాడు. పెద్ద గజ దొంగ. అరణ్య మార్గంలో ప్రయాణించే బాటసారుల యొక్క ద్రవ్యాలను, ఆభరణాలు భయపెట్టో, బాధపెట్టో దోచుకుని జననీ జనకులను, ధారాపుత్రులను పోషించేవాడు. కమండలాలు, జటాబాల్కలు ధరించి భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఆ మార్గంలో వెళుతున్నారు సప్త ఋషులు. ఏయ్ స్వాములు, ఆగండి, మీ దగ్గర ఏముందో ఇచ్చాళ్ళండి అని గద్దించాడు ఋక్షకుడు. ఎవరినైనా నీవు మాటలు కట్టిపెట్టండి. మీ కాడ ఉన్న వస్తువులు ఇక్కడ పెట్టి కదలండి. మా దగ్గర ఏముంటుంది బాబు, ఈ కమండలాలు, ఈ కృష్ణ జనాలు తప్ప. ఆ ముళ్ళలో ఏముంది? విభూతి అంటే అంటూ దగ్గరగా వచ్చి ఓ మోడిప్పి చూసి, చస్ బూడిద, పనికిరాని బూడిద, ఎందుకంటే విలువైంది ఏమీ లేవా? అన్నిటికంటే విలువైన అష్టాక్షరీ మంత్రం ఉంది బాబు. చస్, మంత్రాలకు మారేడికాయలు నాకెందుకు? నగానట్రా ఉంటే ఇచ్చి వెళ్ళండి, కాసులంటే ఇవ్వండి, ఇవన్నీ మాకెందుకు నాయనా? అయినా నారాయణ మంత్రం జపించుకునే మునులం మేము, మాకు వాటితోటి పనేమిటి? అయితే వచ్చిన తావునే వెనక్కి వెళ్ళండి. తిరిగి మళ్ళా వచ్చేటప్పుడు ఏమన్నా తేలేకపోయారో మీ తలలు పగల కొడతా, పోండి అంటూ హుంకరించాడు ఋక్షకుడు. వాడి క్రూరత్వాన్ని, అమాయకత్వానికి స్వాములకి జాలి కలిగింది. నవ్వుకున్నారు. ఒక ఆయన, నాయనా ఇలా దగ్గరకు రా, ఏంటో చెప్పా, ఏం కావాలంట? సర్వసంగ పరిత్యాగులము, భగవన్నామం దగ్గరుండగా మాకేమీ అక్కర్లేదు. నీకు మంచి చేద్దామని అదేదో నామం అంటున్నారు కదా, అది ఉండగా ఇంకేం అక్కర్లేదా? అది నాకు ఇస్తారా? దగ్గర వస్తాను, భగవన్నామం కావాలా? అదేదో అన్నిటికన్నా గొప్పదంటున్నారు కదా, చూద్దామని, ఒకసారి టెస్టింగ్ చేద్దామని. అది కంటికి కనిపించే వస్తువు కాదు నాయనా. ఊరే అన్నిటికంటా గొప్పదంటున్నావు, కనబడదంటున్నావు, నీ కాడున్నదంటున్నావు, దగ్గరికి వస్తే ఇస్తానంటున్నావు. అంతా కళ్ళబోలి మాటలు. నీ మాటలు నమ్మను. పైగా గడ్డాలు పెంచిన స్వాములు ఎల్లెలహే, నాతో అబద్ధాలు ఎందుకు చెప్తారు? అసత్యం కాదు నాయన, భగవన్నామం అన్నిటికన్నా గొప్పది. అది నీకు ఇవ్వగలం. అయితే నువ్వు ఒక పని చెయ్యాలి మాకు. ఏడది అంటూ ముందుకొచ్చాడు, చెవి గోక్కుంటూ. చెప్పు. నా సరవలా ఈ కదా భోజనం వేసుకుంటేనే చేయలేనిది ఏమున్నది? చెప్పు, చిటికలో చేసేస్తాను అంటూ మేసం దువ్వి చిటికలేసి సవాలు చేస్తూ గద భుజాన్ని వేసుకుని నిలబడ్డాడు. నువ్వు రోజు చేసే దొంగ పనులు పాపమని నీకు తెలియదా? తెలుసామి. అయితే పొట్ట నింపుకోవడానికి మరో బతుకు తెరు నాకు తెలపదా?
పొట్ట పోసుకోవాలి కదా, బతుకు తెరువు కదా. నాకేం తెలిసేది? నాకేం తెలవదే. ఈ సొమ్ములు ఆభరణాలు ఎవరి కోసం దొంగిలిస్తున్నావు? తస్సరవల. మీరేమో చూస్తే పెళ్ళి పెటాకులు లేని సన్యాసులు. మరి నాకు పెళ్ళి అయ్యింది, పెళ్ళం బెడ్లు ఉన్నారు, అమ్మ నాన్న కూడా ఉన్నారు. వాళ్ళందరికీ బొబెట్టట్టిది. అందుకే ఈ పని చేస్తున్నా. మరి నువ్వు చేసే ఈ పాపంలో పాలు పంచుకుంటారేమో వాళ్ళని ఎప్పుడైనా అడిగావా? లేదు. అయినా నా సొమ్ము తినేటోళ్ళు నాకు పాపం వస్తే పంచుకోరంటావా స్వామి? చెప్పు. ఈ విషయమే వెళ్ళి అడగరాదా? నేను వెళ్ళి సిటీలో వస్తా, మీరంతా సెట్కు నేను కూకొని జపం చేసుకోండి. ఇలాగెళ్ళి అలాగ వచ్చేస్తాను. పరుగున ఇంటికి వెళ్ళి తన ఇంటికి వెళ్ళి భార్యను కలిశాడు. ఏమే ఇవాళ నగలు తెచ్చారు? ఏం నగలు తెచ్చారు అంది నవ్వులు వస్తూ, పట్టు చీర సింగారంగా సవరించుకుంటూ. అవన్నీ తర్వాత కానీ ముందు నువ్వు చెప్పు, నా పాపంలో భాగం పంచుకుంటావా లేదా? ఏందయ్యా పాపం అంటున్నావు? నన్ను కట్టుకున్నాడు పోషించే బరువు నీదే కదా. నిన్ను సుఖపెట్టి పిల్లల్ని కని సాగుతున్నాను. నువ్వు పాపం వేసేస్తావో పుణ్యం వేసేస్తావో నాకేం అక్కర్లేదు. మరి నేను చేసిన పాపం ఫలం నేనే అనుభవించాలా? నిన్ను పాపాలు చేయమని నేను చెప్పలేదు కదా అయ్యా. కట్టపడి కూడు చేసి మాకింత జొన్న కూడు పెడితే నేను కాదంటానా? కట్టబడి సంపాదించడం చేత కాక దొంగతనాలు చేస్తున్నది నువ్వు. నేను చేయమనిలే. నా పెళ్ళినాటికి నువ్వు దొంగ పనులే చేస్తున్నావు. ఎటకారంగా దెప్పి పొడిచింది. అవక్క అయిపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఒళ్ళంతా ఒక్కసారి గగ్గురు పడిచి ఒక్కసారిగా చెమటలు పట్టి వెంటనే అరుగు మీద కూర్చుని తల్లిదండ్రులకి వెళ్ళి నమస్కరించాడు. దొంగనా సరే తల్లిదండ్రులకు నమస్కరించాడు. ఓరయ్యా, ఓరమ్మ, నన్ను కని పెంచి పోషించిన దేవుళ్ళారా, నేను చేస్తున్న పాపాల్లో పాలు పంచుకుంటారా? తల్లిదండ్రులు ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు. చెప్పయ్యా, అమ్మా నువ్వైనా చెప్పే, నేను చేస్తున్న పాపాల్లో మీరు వంతుంటారా? ఇద్దరు మందహాసం చేస్తూ కుమారుని వంక చూస్తున్నారు. బిడ్డ, నిన్ను కని పెంచి పెద్ద చేసి ఓ ఇంటివాణ్ణి చేసాం. మా వయసు అయిపోయి వృద్ధాప్యం దాపురించింది. మా కన్న బిడ్డవు కనుక నువ్వే మమ్మల్ని ఆదరించి ఇంత అన్నం పెట్టాలి. అది నీ ధర్మం. పాపం చేస్తున్నావో పుణ్యం చేస్తున్నావో మాకు తెల్లం. ఇదంతా నువ్వు అనుభవించవలసిందే అన్నాడు. తండ్రి గంభీరంగా నొసలు చెట్లించి వృక్షకుని తల మీద పిడుగు పట్టట్లయింది. రోజుకుంటూ ఎదురైన గొట్టల్ని దాటుకుంటూ మళ్ళీ పొదలు కాళ్ళను చీరేసి రక్తం కారుకున్నా సరే పట్టించుకోకుండా పరుగున వచ్చి సాప్త ఋషుల పాదాల మీద వాలిపోయాడు. అతని తల నిమిరి పైకి లేవదీశారు ఒక మునివర్యుడు. మునులారా, నా భార్య కానీ మా అమ్మ నాన్న కానీ నా పాపంలో పాలు పంచుకొని అన్నారు. మరి నగ్గత ఏంటి? మీరే కాపాడాలి అనేసి ఖచ్చితంగా మాకు చెప్పేశాడు. అందరినీ కాపాడేవాడు ఆ శ్రీమన్నారాయణుడే. నాయన, నీకు అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఓం నమో నారాయణ అన్నాడు ముని. భిక్షకుడు పలకలేకపోయాడు. మళ్ళీ అనిపించిన మరొక ఆయన ముందుకు వచ్చి అతని తలపై
తన దక్షిణ హస్తముంచి రామ అను రామ అను అన్నారు. మరి మర మర అన్నాడు కష్టపడి. నాలుకను నొక్కిపెట్టి మునులు మందహాసం చేస్తూ ఇలాగే అంటూ ఇక్కడే కూర్చో అని ఉపదేశించి వారితో అవన వాళ్ళు వెళ్ళిపోయారు. భిక్షుకుడు మారా 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 అంటూ అక్కడే చతికిలిపోయి ఒక అనిర్విచమైన శక్తి అతనిలో ప్రవేశించినట్లయింది. ఆకలి దప్పికలు కానీ నిద్రాహారాలు కానీ మానివేసి అలుపు సొలుపు పెరగగా అలాగే రామ మంత్రం జపిస్తున్నాడు. అతని చుట్టూ చీమలు చేరాయి, పొట్టలు పెడుతున్నాయి, పాములు ఒళ్ళంతా పాగుతున్నాయి, శిరస్సు దాకా పొట్టలు పెరిగిపోయాయి, తుప్పల్లో కూరుకుపోయాడు. అయినా రామ మంత్రం అలాగే వినిపిస్తుంది. అడవిలో ప్రతి పొద, ప్రతి పొట్ట, ప్రతి చెట్టు రామనామం వింటున్నాయి. ఆహా, రామనామం అతి మధురమైనది. సకల సనకనందాదుల్ని ఋషులు శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వైకుంఠ ద్వారం వద్దకు వచ్చారు. జయ విజయులైన ద్వారపాలకులు ప్రహారా కాస్తున్నారు. వీరిని అడ్డగించారు. జయ విజయులారా, విష్ణు దర్శనం కోరి ఎంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చాం, మాకు ప్రవేశం కల్పించండి అని వేడుకున్నారు. స్వామివారు మాత మహాలక్ష్మితో సరసల్లాపాలాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. ఇది తగిన సమయం కాదు, మరలిపండి, మరెప్పుడైనా రండి. జయుడు వారిని తన బాహువులతో అడ్డుకుని ఓంకరించాడు. సర్వసంగ పరిత్యాగులం, మాకు స్వామి దర్శనం చేసుకోవడానికి సమయాలుండవు, తప్పుకోండి అన్నారు మునులు. నెమ్మదిగా చెబుతుంటే వినపడటం లేదా? వెళ్ళండి, మునులు కాబట్టి ఇంతవరకు ఉపేక్షించాం, మర్యాదగా మరలిపండి అంటూ గద్దించాడు విజయుడు. తన గదను అడ్డంగా పెట్టాడు. స్వాములకి కోపం వచ్చింది, చర్రమని కోపం వచ్చింది. కమండలంలో నీళ్లు తీశారు. వారి నేత్రాలు అగ్ని గోళాలయ్యాయి. నొసలు చిట్లించి ఉగ్రంగా ద్వారపాలకుల వంక చూస్తూ, ఓరి మూర్ఖ శిఖామణులారా, సకల చరాచర జగత్తుకి పితృపాదుడైనటువంటి శ్రీ మహావిష్ణువు మీ ఒక్కరి సొత్తు అనుకుని గర్వంతో వెర్రవీగుతున్నారు. ఆ స్వామిని దర్శించుకుని అర్చించి తరించే అవకాశం సర్వజీవులకు ఉంది. విష్ణు దర్శనం మాకు దక్కనివ్వకుండా అడ్డగించిన మీకు కూడా అది కరువై అలమటిస్తారు. ఇదే మా శాపం అంటూ వారి మీద నీళ్లు జల్లి లోనికి వెళ్ళిపోయారు. ఈ హఠాత్ పరిణామానికి జయ విజయులు నిర్ఘాంతపోయారు. వారు ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపు ఋషులు విష్ణు దర్శనం చేసుకుని మరలా వెళ్ళిపోయారు. అశ్రుపూరిత నయనాలతో ఇద్దరూ పాల కడలి వైపు పరుగుపెట్టి శేషతల్పంపై శయనించిన ఆ శేషసాయి మ్రోలవాలారు. మునులు శపించిన విషయం చెప్పగా తరుణోపాయం చూపమని శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. స్వామి మెల్లగా కళ్ళు తెరిచి మందహాసం చేశారు. ఆయన విశాల నేత్రాలు తెరిచి చూడగానే స్వామి రక్షించండి అంటూ బావురమన్నారు జయ విజయులు. విచారించకండి, మునులు శాపాలు తిరుగులేనివి, అవి బ్రహ్మాస్త్రం కింద పనిచేస్తాయి. మీరు అనుభవించక తప్పదు. మీ యజమానిగా మిమ్మల్ని రక్షించక నాకు తప్పదు. మిమ్మల్ని మాతా లక్ష్మీదేవి వదిలి దూరంగా ఉండలేం. మాకు తరుణోపాయం చూపించండి. మీరు నా భక్తులు,
భూలోకంలో జన్మించి నిరంతరం మమ్మల్ని స్మరించుకుంటూ 6 జన్మలెత్తి తిరిగి వైకుంఠం చేరుకుంటారు. ఆ మాటలు వారికి ఆశని పాతాల్లా తగిలాయి. 600 మానవ సంవత్సరాలు ఋషికేశునికి దూరంగా మనుగడ సాగించడం మాటలా అంటూ అనుకుని ఒకరి ముఖారొకరు చూసుకుని ఏడుస్తూ కౌగిలించుకుని మళ్ళీ స్వామివారు పాదాలపై వాలిపోయారు. తెగ నరికిన అరటి చెట్టు వలె మాత శ్రీలక్ష్మికి జాలేసింది. స్వామి, వీరెంతగా విలిపిస్తున్నారు. మనల్ని వదిలి ఏ ఒక్క దినము ఉండలేదు. మనతో వీరి బంధం విడదీయరానిది. కరుణించండి. అవును ప్రభు, మేము మిమ్మల్ని వదిలి ఎంత సుదీర్ఘకాలం ఉండలేము. మా శిక్షను తగ్గించండి అని మొరపెట్టుకున్నారు. శ్రీ మహావిష్ణువు మందహాసం చేశారు. లక్ష్మి ఆయన పాదాలు ఒత్తుతోంది. లేచి అదే అదునుగా భావించి జై విజయులు ఇద్దరూ కూడా దగ్గరగా వచ్చి ఆయన పాదాలు పట్టేసుకుని కన్నీటితో తడిపారు. అంటే కన్నీటితో పాదాభిషేకం చేశారు. ధీనంగా తలెత్తి ఆయన కళ్ళలోనికి సూటిగా చూస్తున్నారు. నారాయణుడు దీర్ఘంగా నిట్టూర్చాడు. లక్ష్మి ఆయన భుజం మీద ఉత్తరీయం సరిచేసి వేస్తూ, మీరే ఇంత కఠినంగా వ్యవహరిస్తే వారికి దిక్కెవరు నాదా? కనికరించండి. మరో సులభోపాయం సూచించి వారిని ఆదుకోండి. లేవండి. 3 జన్మలలో నాకు శత్రువులుగా ఉండి నన్ను ద్వేషిస్తూ రాక్షస ప్రవృత్తి పరులై నా చేత నిర్జింపబడి వైకుంఠం చేరుకుంటారు. దీనికి సమ్మతిస్తారా? ప్రభు, మీకు శత్రువులుగానా అంటూ ఆశ్చర్యచకితులై చూస్తున్నారు. అంతకంటే సులభ మార్గం లేదు స్వామి, ప్రశ్నించింది మాత శ్రీ మహాలక్ష్మి. లేదు, జై విజయులారా చింతించకండి. నాకు శత్రువులైనా నిరంతరం కూడా నామస్మరణే చేస్తూ ఉంటారు. మీరు అమేయ బల సంపన్నులుగా యశస్సు గడిస్తారు. అనితర సజ్జమైన పరాక్రమవంతులుగా కీర్తి కిరీటాలు గడిస్తారు, అధిరోహిస్తారు. మానవ కళ్యాణం కోసం మీతో పాటు నేను దేవరి కూడా మానవులుగా జన్మించి పూర్ణ అవతార మూర్తులుగా బాసిల్లి ధర్మ సంస్థాపన చేస్తాం. అంటే అంచేత అన్నారు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవాని యుగే యుగే. మీ వలన కలిగిన నా అవతార మూర్తులై నాకంట ప్రసిద్ధి పొంది భూలోకంలో దేవతలుగా పూజించబడతారు. ఈ అపూర్వ జగన్నాటకంలో మీరు నా చక్కని పాత్రధారులై లోక కళ్యాణం కోసం పాటుపడతారు. స్వామి, మృదువుగా గంభీరంగా పలికిన పలుకులు మాత లక్ష్మిని జయ విజయుల్ని కూడా సంతృప్తిపరిచాయి. ధన్యులము స్వామి, సెలవు అంటూ వారు శిరస్సు వంచి ఆ లక్ష్మీనారాయణల పాదాలకు మరొక్కసారి వంగి ప్రణమిల్లారు. నారాయణుడు వారిని ఉద్దేశించి కృతయుగంలో హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులుగా జన్మించండి, శుభం అని ఆశీర్వదించాడు. శ్రీ మహాలక్ష్మి, నాయనులారా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని దీవించింది. మాతాపితరులకు నమస్సుమాంజలులకు సెలవు అంటూ వారు అంతర్ధానమయ్యారు. దూరంగా సుధీర దూరంలో నారాయణ నామ సుధారస గానం వినిపిస్తూ అది అంతలోనే దగ్గరయ్యింది. నారద మహర్షి
లక్ష్మీనారాయణులకు ప్రణమిల్లారు. ఉపావిష్టుడు కమ్ము నారద అన్నాడు స్వామి. నారదుడు కూర్చున్నాడు ఉచితాసనం పైన. ఏమిటయ్యా విశేషాలు ప్రశ్నించింది అమ్మ లక్ష్మీమాత. జగన్నాథుడు సెలవిస్తే తెలుస్తుంది జనని, త్రిలోక సంచారివి, నీవు చెప్పవయ్యా నారద. కైలాసంలో శివపార్వతులు ప్రమద గణాలు క్షేమమే కదా? సత్యలోక ప్రభు బ్రహ్మదేవులు సరస్వతీదేవి సంతోషంగా ఉన్నారు. ఇదంతా మీకు తెలియనిదా స్వామి? అవునవును, కొత్త విశేషాలు స్వామి, వారే సెలవివ్వాలి అంది లక్ష్మీదేవి. సరి 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 మనవడు రాగానే అతని పక్షం మాట్లాడుతున్నావా నారీ శిరోమణి? మాత ఎప్పుడూ పిల్లల పక్షపాతియే. అమ్మ ఎప్పుడూ పిల్లల గురించి ఆలోచిస్తుంది, అంటే పిల్లల పక్షమే మాట్లాడుతుంది. నారదా, సమయానికి వచ్చావు. జయ విజయులు సనక నందాదులు నడ్డగించి శాపగ్రస్తులైనారు. వారికి నా ఎడబాటు తప్పనిసరి అయ్యింది. 3 జన్మలు భూలోకంలో రాజసస్తామస ప్రవృత్తితో లోక కంటకులుగా వ్యవహరిస్తారు. వారి కోసం నేను సమయానుకూలంగా అవతరిస్తాను. శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలు పూర్ణావతారాలు. నేను శ్రీరామచంద్రుడిగా త్రేతాయుగంలో దశరథ మహారాజు ఎంట జన్మించినప్పుడు ఆదిలక్ష్మి సీతాదేవిగా భూజాతగా అయోనిజిగా జన్మిస్తుంది. జనక మహారాజు ఆమెను పెంచి పెద్ద చేసి నాకిచ్చి వివాహం చేస్తాడు. ఆదిశేషుడు లక్ష్మణుడిగా, శంకు చక్రాలు భరత శత్రుఘ్నులుగా జన్మించి నాకు తమ్ములై సేవ చేస్తారు. దేవతల అంశాలతో పుట్టిన వానర భల్లోక గోలంఘవులు లంకేశుడైన రావణ వధలో నాకు సహకరిస్తారు. శివభక్తుడిగా అమిత బల పరాక్రమములు గల దశకంఠునిగా జయుడు, అతని అనుజుడు కుంభకర్ణుడిగా విజయుడు జన్మించి నా చేత రణరంగంలో నిర్జింపబడతారు. సీతామాత ఉత్తమ నారీమణిగా, పతివ్రత శిరోమణిగా, శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడిగా, సుందర మూర్తిగా, ధర్మపరుడుగా, మానవ జవకోటికి ఆదర్శవంతులై కీర్తి ప్రతిష్టలు గాంచుతారు అనే రామకథ సంక్షిప్తంగా శ్రీ మహాలక్ష్మికి నారదుడికి వివరిస్తాడు స్వయంగా నారాయణుడు. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. నీ నీళ్ళలో నీ అద్భుతమైన లీలా విలాసాలు ముందుగానే తెలుసుకునే మహద్భాగ్యాన్ని నింపుకొని నా ఉదరం భారమైంది. నా బరువు తగ్గాలంటే నేను రామకథనం మరొకరికి చెప్పాలి. సెలవు మరి అంటూ నారాయణ 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 నామస్మరణ చేస్తూ నారద మహర్షి నిష్క్రమిస్తాడు. లక్ష్మీనారాయణుల్ని చూసి నవ్వుకుంటారు. ఇదంతా చాలా కాలం గడిచింది. మత్స్య కూర్మ వారాహ నరసింహ అవతారాలు అయిపోయాయి. త్రేతాయుగం రానే వచ్చింది. రమ్యమైన రామావతారం ఈ యుగంలోనే అనుకుంటా తన పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ భూలోక సంచారం చేస్తున్న నారద మహర్షి అరణ్యం మీదుగా వెడుతున్నారు. మేఘ మండలంలో లీలగా ప్రతిధ్వనించింది రామనామం. శ్రీరామ 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 శ్రీరామ.
శ్రీ విష్ణువు ద్వారా విన్న రామకథ తనకన్నా ముందుగా ఎవరికి తెలిసిందబ్బా అనుకుంటూ క్రిందకి దిగుతూ ఆలోచించారు ఆయన. సప్త ఋషులు, త్రికాలజ్ఞులు, విష్ణావతార రహస్యం గ్రహించగల సమర్థులు, వారే వృక్షకునికి రామనామం చెప్పినట్లుగా వృక్షకుని చరిత్ర యావత్తు ఆయనకి అవగతమైంది. భావి తరాలకు రామకథ తెలియాలంటే అది ఒక సుందర కావ్యంగా రాయబడాలి. యుగ యుగాలుగా మానవులు ఆ దివ్య కథామృతాన్ని గురులి తమ జీవితాలు చరితార్థం చేసుకోవాలి. మానవాళి యావత్తు ధర్మపరులై తమ నడవడిని తీర్చుకోవడానికి ఒక చక్కని ఆలంబనగా రామకావ్యం ఉండాలి. మధురమైనది రామనామం, మధురమైనది రామకావ్యం. అది రాయగల సామర్థ్యం ఎవరికి ఉంది అని ప్రశ్నించుకుంటూ అరణ్యంలో రామనామం వినిపిస్తున్న పొట్ట దగ్గర దిగారు మన నారద మునీంద్రులు. వృక్ష ఛాయలో నిలువెత్తు వాల్మీకి చుట్టూ గిరిమల్లె పువ్వులు రాలి ఉన్నాయి. నా పొదలు రమ్యంగా వలలు కాచి అవి గమగమలాడుతున్నాయి. సంపెంగ వృక్షాల గుత్తుల పూలు పసిడి ఛాయలు సువాసనలో వెదజల్లుతున్నాయి. ఆమడ దూరంలో సెలయేరు గలగలలతో ప్రవహిస్తోంది. నలుపు తెలుపుల గళ్ళున మెట్ట తాంబేళ్లు అటూ ఇటూ నెమ్మదిగా తిరుగుతుంటే దూది మూటల్లాంటి తెల్ల కుందేళ్ళు తామ్రవర్ణపు మొక్కులు చెవులు కదిలిస్తూ ఎగిరి దుముకుతున్నాయి. నెమళ్ళు కైంకర్యాలు చేస్తూ నీలి మేడలను ఎక్కించి చూస్తూ చెట్టు కొమ్మలపై దూకుతున్నాయి. మంచు ఆకుల తడి బిందువులుగా టపటమని క్రిందకి రాలిపడుతుంది. రాబోయే రామావతారం తమదే ప్రాధాన్య పాత్ర అని ఊహించుకుంటున్న వానరాలు చెట్లు ఫలాలు అరగిస్తూ తేనె పట్టుల మకరందం ద్రావుతూ మహోత్సవంతో కేరింతలు కొడుతున్నాయి. అనునిత్యం దేవలోకాల వైభవాలు వీక్షించే నారదులు సైతం భూలోక ప్రకృతి అందాలను క్షణం ఆస్వాదించి రామశబ్దం వినిపిస్తున్న పుట్ట వైపుకు అడుగులు వేస్తూ పుట్ట ప్రధాన రంధ్రం వద్ద శిరస్సు వంచి మృదువుగా భృక్షుకా నాయనా భృక్షుకా అంటూ పిలిచారు. సంవత్సరాల తరబడి నిరాటంకంగా సాగిన రామనామ జపం క్షణం ఆగింది. కొన్ని క్షణాలు గడిచిపోగా మళ్ళీ రామ 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 అని పొట్టలోంచి వినిపిస్తోంది మధురమైన రామనామం. నారదుల వారు, నాయనా వృక్షుగా నేను బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షిని వచ్చాను. నీకు రామ కథనంతా ఉపదేశం చేస్తాను. లేచిరా నాయనా అంటూ కొంచెం బిగ్గరగా పుట్ట దగ్గర అరిచారు. వెంటనే రామనామం గట్టిగా మారి ఇంకా గట్టిగా వినబడుతోంది. మహర్షి గ్రహించాడు. తన చేతి నుండి జలధార వెలువరించి పుట్ట యావత్తు కరిగింపచేశారు. చిక్కి శల్యమై పద్మాసనంతో పొడివాటి గడ్డంతో లోతైన చెక్కిళ్ళు గుంటల పడి కళ్ళతో ఎముకల పోగులా ఉన్న భుక్షుకుడు కనిపించాడు. పద్మాసనం విడదీసి లేవాలనే ప్రయత్నం చేస్తున్నాడు మహర్షి. తన తపోబలం వల్ల అతనికి ఆరోగ్యమైన శరీరం, అక్షర జ్ఞానం ప్రసాదించారు. భుక్షుగా నీ జన్మ ధన్యమైంది నాయన. సప్త ఋషులు, త్రికాలజ్ఞులు వారి క్రాంత దర్శత వలన భవిష్యత్తు తెలుసుకున్నారు. అష్టాక్షరీ మంత్రంలోని రా అక్షరాన్ని
పంచాక్షరి మంత్రంలోని మకారాన్ని జతచేసి నువ్వు సౌలభ్యం పలకడం కోసం రామ మంత్రాన్ని మరాని ఉపదేశించారు. సుదీర్ఘ కాలం నువ్వు రామనామం జపం చేస్తూ కొత్త జీవితం ప్రారంభించావు. నువ్వు పుట్ట నుంచి జన్మించిన సందర్భంగా నిన్ను వాల్మీకి అని పిలుస్తున్నాను. పరమ క్రూరుడైన నిన్ను రామనామం పరమ సాత్వికునిగా మార్చివేసింది. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఈ పృథ్వీపై సీతారాములుగా అవతరించి ఆదర్శ దంపతులుగా నిలుస్తారు. వారి కథను రామాయణం అనే పేరున నువ్వు రచిస్తావు. ఆ చంద్ర తారార్కం యశోవంతుడివై ఆది కవిగా 1000 నోళ్ళ శ్లాఘించబడతావు అని దీవించాడు. వాల్మీకి ఆయన దివ్య జ్ఞానం ప్రసాదించారు. రామకథనంతా ఆయన మస్తిష్కంలో నిక్షిప్తం చేసి అంతర్ధానమైపోయాడు. వాల్మీకి తామసా నదీ తీరాన కుటీరం ఏర్పాటు చేసుకుని శిష్యగణంతో ప్రశాంతంగా జీవితం ఆరంభించాడు. ఆయన శుద్ధ సాత్విక వర్తనంతో ప్రతిరోజు రామకథను మననం చేసుకుని ఆనందిస్తూ కాలం గడుపుతున్నాడు. నాయన ఒకరోజు భరద్వాజాది శిష్యగణంతో ఉదయాన్నే తామసా నదికి వెళుతున్నారు. వాల్మీకి ముని పుంగములు పక్షులు కిలకిల రావాలతో గోళ్ళ బయటకు వచ్చి బారులు తీరి వేటకు బయలుదేరి వెళుతున్నాయి. ఉదయ బాణుని లేత పసిడి కిరణాల చెట్లు సందుల నుంచి మంచును దూసుకుంటూ వస్తున్నాయి. మర్కటాలు చెట్ల కొమ్మలపైన తెల్లవార్లు నిద్రించి అప్పుడప్పుడే లేచి గెంతులు ఇస్తున్నాయి. వాటి పిల్లలు పొట్టలు పట్టుకుని వేళ్లాడుతుండగా పళ్ళు కోసి పెడుతున్నాయి. కీరములు ఎర్రని ముక్కలతో దూర జామకాయలను కొరుకుతూ విహరిస్తున్నాయి. ఒక చెట్టుపై 2 క్రౌంచీ పక్షులు కూర్చుని ఉన్నాయి. ఇంతలో రివ్వున ఒక బాణం వచ్చి వాటిలో ఒక దానికి తగిలింది. ఉత్తర క్షణంలో అది రక్తం కార్చుకుంటూ రెక్కలు టపటపా కొట్టుకుంటూ నేలకు ఒరిగి మృతి చెందింది. ఆ వెనకనే విల్లెంబలు ధరించిన ఒక బోయవాడు వస్తున్నాడు. తన ప్రియుడు మరణించగా ఆ క్రౌంచీ పక్షి దిగి వచ్చి చుట్టూ తిరుగుతూ రోధిస్తోంది. శిష్య బృందంతో వస్తున్న వాల్మీకి ఆ దృశ్యాన్నంతా కన్నార్పకుండా చూస్తున్నారు. ఆయనలో నిద్రాణమై ఉన్న కరుణారసం పెళ్ళుబికింది. సరస్వతీమాత ఆయన జహ్వపై తాండవించింది. ఋషీశ్వరుడైన వాల్మీకి వాగ్దేవి కటాక్ష పాత్రుడై కవీశ్వరుడై తొలి శ్లోకం వివరించాడు. అది విన్న శిష్యగణం విస్మయంతో ఆయన వంక చూశారు. బోయేవాడు ఏమీ అర్థం కాక పెట్టను సంచిలో వేసుకొని మౌనంగా వెళ్ళిపోయినా వాల్మీకి హృదయం శోకం నుండి తేరుకొనలేదు. జట్ట క్రౌంచి పక్షులలో మరొకటి దుఃఖంతో విలవిలా కొట్టుకుంటూ మూర్ఛిల్లింది. వాల్మీకి కంటి వెంట జల అశ్రువులు రాలి ఆయన పాదాలు తడపగా కొన్ని క్షణాలు స్థానువులా నిలబడిపోయారు అంతా. భరద్వాజుడు అనే శిష్యుడు, గురువర్య, ఉదయ సంధ్యావందనానికి వేళ అతిక్రమిస్తోంది. భానుబింబం నింగిగెగుస్తోంది. స్థానానికి వెళ్దాం పదండి అన్నాడు ధైర్యం చేసి. వాల్మీకి ఒక క్షణం అడుగు తడబడగా ముందుకు అడుగులు వేస్తుంటే శిష్యులు ఆయన భుజాలు చెరువైపులా పట్టుకుని నడిపించారు. ఆయన అంతరంగం చనిపోయిన జంట పక్షికై విలవల్లాడుతున్న మూర్ఛిల్లిన క్రౌంచిలాగానే ఉంది. ఒకనాడు బాటసారుల తలలు బద్దలు కొట్టి ద్రవ్యం కోసం రాక్షసునిగా ప్రవర్తించిన ఆ పాషాణ హృదయుడి నాడి మరో బోయేవాడు ఒక పెట్టెను చంపితే
చూడలేని ఒక అహింసా మూర్తిగా, కరుణాంతరంగునిగా పరివర్తన చెందాడు. ఎంత ఆశ్చర్యము! రామనామ జప ప్రభావం అది. పాషాండుణ్ణి నవనీత హృదయానిగా మార్చిన పరమ తారక మంత్రం ప్రభావం అట్లాంటిది. విష్ణుతత్వ సాత్విక ప్రభావం సాటిలేనిది. మాధవుని అనుగ్రహం ఉంటే మగవానికి మాటలు పాటలు వస్తాయి. కుంటివాడు నడక నేర్చి గిరులు దాటగలడు. గొడ్రాలు గర్భవతి అయి 12 పసిపిల్లల్ని కనగలదు. పరమపురుష నీది కరుణ పరుగు తీయు కుంటివాడు మాత అవును గొడ్రాలై అని ఒక సినీ కవి తెలియజేయడం జరిగింది. సాహిత్యపరంగా చూస్తే ప్రతి రామాయణ శ్లోకానికి కూడా ఒక బాహ్యార్థం, అంతరార్థం ఉన్నాయి. అది పరిశీలించి తెలుసుకునే నాడే మహర్షుల అంతరంగకం అవగతమవుతుంది. ఓ బోయవాడా, నీవు కామా పరవశువై ఉన్న క్రౌంచీ పక్షుల జంట నుండి ఒక దానిని చంపి ఆ జంటను విడదీసినావు కావున ఎక్కువ కాలం జీవించకుందువుగా. కానీ ఆ బోయవాన్ని వాల్మీకి శపించారు. అదే శ్లోకాన్ని మనం మరొకలాగా అర్థం చేసుకుంటే ధ్వని, అంతరార్థం పర్యాయ పదాలుగా అవుతాయి. ఈ విధంగా మనం మహర్షి వాల్మీకి, తొలి మహర్షి మనకి వాల్మీకి, ఒక బోయవాడు వాల్మీకి మహర్షి. ఆయన అద్వితీయమైన రామాయణ కథా వైభవాన్ని అది వాల్మీకి రాశాడానికి ఉన్న రాముడు చెప్తూ ఉంటే, ఇది జరుగుతుందని చెప్తూ ఉంటే వాల్మీకి రచించాడనిపిస్తుంది. ఏంటంటే రామాయణం ఒక అద్భుతమైన మహాకావ్యం. శ్రీరామనామం మధురాతి మధురం, రామనామం మధురాతి మను. శివ పంచాక్షరి మంత్రానికి ఎంత అయితే పవర్ ఉందో, రామ తారక మంత్రానికి కూడా అంతే పవర్ ఉంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు.